కళ్యాణ్ అపర్ణతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పెద్దమ్మ ఈ ఇంట్లో గొడవల వల్ల, సమస్యల వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఏమైపోతుందో అని కంగారుగా ఉంది పెద్దమ్మ అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఇంకా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను పెద్దమ్మ. నువ్వేం బాధపడకు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ దూరం కావాలంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కళ్యాణ్ ఆ మాట పూర్తి చేసేలోపే ఇంకా ఎన్ని సమస్యలు లేకుండా ఉండాలంటే నాకు విడాకులు ఇవ్వాలి. అంతే కదా అని చెప్పేసి అనామికైతే మధ్యలో దూరుతూ ఉంటుంది. ఆ మాట విన్న కళ్యాణ్ అయితే ఇంకా అలా షాక్‌గా తన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే అనామికకు విడాకులు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాడు కళ్యాణ్. ఇంకా అక్కడ ఉన్న కావ్య అయితే ఇంక నిజ స్వరూపం మొత్తం చెప్పిన తర్వాత కళ్యాణ్ అది విన్న కావ్య అయితే "నువ్వే నా చెల్లెలివైతేనా చంప పగలగొట్టి ఉండేదాన్ని" అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య. "అవునా నీ చెల్లెలు నాలాగా గుట్టుగా ఎందుకుంటుంది? పెళ్ళైన మొగాడిని వెంటేసుకొని అలా బలాదూరుగా తిరుగుతుంది. దానికసలు సిగ్గు ఉంటే కదా" అని చెప్పేసి అంటూ ఉంటుంది అనామిక. అనామిక అప్పుని ఆ మాటలు అనగానే విన్న కళ్యాణ్‌కి కోపం వచ్చి అనామిక అని చెప్పేసి గట్టిగా చేయి పైకెత్తుతాడు. మరి అనామికను కొడతాడో లేదో కానీ ఇక్కడ కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీలోని వారందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా రాజు కూడా అక్కడే నిలబడి షాక్‌గా ఉండిపోతాడు. ఎన్నడూ లేనిది ఇంత కోపంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి కళ్యాణ్ అని చెప్పేసి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. నిజానికి ఇంకా అప్పు, కళ్యాణ్‌ల మీద నింద వేయడం కోసమే ఇక అనామిక ఆ నాటకం ఆడింది. సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళందరికీ చూయించాడు కదా కళ్యాణ్. అప్పుడు ఇంకా అనామిక నిజ స్వరూపం గురించి అందరూ తెలుసుకుంటారు. మరి కళ్యాణ్‌కి విడాకులు ఇప్పిస్తారా? లేదంటే మరి తనతోనే కంటిన్యూ చేపిస్తారా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.